కాకినాడ శ్రీదేవి కోర్టు సినిమా చూసిన వారికి ఈ బ్యూటీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలలో, ఈవెంట్స్‌లో ఈ అమ్మాయిని చూశారు గానీ పెద్దగా పట్టించుకోలేదు. గ్లామరస్‌గా కనిపించలేదు గానీ ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ మాత్రం ఉందని అనుకుంటున్నారు. అయితే నిన్న విడుదలైన ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఈ అమ్మాయికి అభిమానులు కాకుండా బయటకు రాలేకపోయారు. అందుకు కారణం ఆ అమ్మాయి సహజమైన నటన అనే చెప్పాలి. శ్రీదేవి ఇంతకు ముందు 1, 2 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసిందట. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలలో తనే చెప్పింది. కాకపోతే ఆ సినిమాలను ఇప్పుడు చూస్తేనే తప్ప మనం గుర్తుపట్టలేం. కాకినాడలో ఇంటర్ చదువుకుంటూ రీల్స్ చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మాయికి ఈ సినిమా నుంచి ఛాన్స్ వచ్చింది. అయితే వచ్చిన అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకోలేదు. జాబిల్లిగా తన పాత్రలో గొప్పగా నటించింది. ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టుల కళ్ళతోనే హావభావాలను పలికించింది. చందు కాల్ చేసినప్పుడు బ్యాగ్లో ఫోన్ లిఫ్ట్ చేస్తూ దొరికిపోయే సీన్లో, తాను ఏ తప్పు చేయలేదని తల్లిని హత్తుకునే సీన్లో, కోర్టులో చందును చూసి ఉద్వేగానికి లోనయ్యే సన్నివేశంలో, క్లైమాక్స్ సీన్లో ఆ అమ్మాయి నటనను మర్చిపోలేం. ముఖ్యంగా ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు మేడపైకి రమ్మని చందుకి కళ్ళతో చేసే సైగ ఒకటి సరిపోతుంది ఆమె మంచి ఆర్టిస్ట్ అవుతుందని చెప్పడానికి. సాధారణంగా మలయాళ సినిమాలలో ఇలాంటి ఒక నటనను మనం చూస్తూ ఉంటాం. హీరోయిన్గా తొలి సినిమాలోనే అలాంటి నటనను ప్రదర్శించడం తన టాలెంట్కు నిదర్శనం. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం పరంగా కోర్టు మెప్పించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. శివాజీ, ప్రియదర్శ్ తరువాత ఎక్కువ మార్కులను శ్రీదేవికే దక్కుతున్నాయి. తనే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. కాకినాడ అమ్మాయి ఇంత గొప్పగా చేసిందా అని చెప్పుకుంటున్నారు. అంజలి, స్వాతి, ఆనంది వంటి తెలుగు హీరోయిన్స్ తరువాత ఆ స్థాయిలో శ్రీదేవి జెండా ఎగరేస్తుందేమో చూడాలి.